అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 24 అవర్స్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి, ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో అక్కడి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మరి చూద్దాము ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ 24 అవర్స్ మీకోసం అండ్ వీళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What my collective's feelings are going to be for the next 24 hours. What my collective's person's feelings, the person on their mind feelings are going to be for the next 24 hours. And what are the messages from this person to my collective. Please give reading for my collective. సో ఫస్ట్ వచ్చేసి జడ్జ్మెంట్ చూపిస్తుంది. ఓకే, జడ్జ్మెంట్, 9 of Swords, Five of Wands, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు 6 of Wands చూపిస్తుంది, క్రాసింగ్, 8 of Cups, Knight of Cups, 2 of Cups, Page of Cups, స్ట్రెంగ్త్, బుక్ ఎండింగ్ ఉంది. ఓకే, సో ఈ రీడింగ్ యాక్చువల్ చాలా ఇంపార్టెంట్ అని మాత్రం అర్థమైంది, అందుకే నేను కూడా చేయాలనుకోలేదు, సడన్లో చేశాను. సో ఎస్, ఈ రీడింగ్ మీకు ఎవరైతే లైక్ చూస్తున్నారో స్పెషల్లీ ఫైట్స్ జరిగాయి, చాలా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నడిచింది, డిస్టెన్స్ అనేది మెయింటైన్ అయింది ఈ కనెక్షన్లో అంటే అలాంటి వాళ్ళ కోసము మళ్ళీ ఈ కనెక్షన్ రెజరెక్ట్ అవ్వడం లాంటిది, మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్, సెకండ్ ఛాన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనకు ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ 6 of Wandsతో చాలా ఫైట్స్ తర్వాత మీ కనెక్షన్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఒక సక్సెస్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఎవరి గురించి అయితే మీరు అనుకుంటున్నారో ఈ పర్సన్ మీతో కనెక్షన్ అన్నది డెఫినెట్లీ ఫీల్ అయ్యారు, ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయ్యారు. బట్ ఏంటి అని అంటే వీళ్ళు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండడము, లైక్ ఈవెన్ ఏదైనా మాట్లాడినా సరే రూడ్గా లేకపోతే కొంచెం హర్టింగ్గా మాట్లాడడము, ఇలాంటి జరిగిన ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. సో దీనికి సంబంధించి ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, వీళ్ళ ఫీలింగ్స్ రియలైజ్ అవుతున్నారు. అండ్ వీళ్ళకి ఏంటి అని అంటే ఈవెన్ దో కనెక్షన్ ఫీల్ అయినప్పటికీ ఎందుకు ఇలా బిహేవ్ చేశారని చెప్పేసి అర్థం చేసుకొని ఒక అపాలజీతో మీ సైడ్ రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్, ఈ పర్సన్ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మీ నుంచి వాక్ అవే చేయడము, కోపంతో వెళ్ళిపోవడము, చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు, డెఫినెట్లీ అదైతే చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళలో చాలా చేంజ్ వచ్చేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది మీరు నోటీస్ చేయొచ్చు. అందుకనే ఈ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ లాగా ఒక లైక్ నాకు ఇష్టం లేదని చెప్పి మాటల్లో బిహేవ్ చేశారు, రైట్? సో అలా కాకుండా ఇప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు చాలా మెచ్యూర్గా, చాలా స్ట్రాంగ్గా మీ సైడ్ రావాలి అని చెప్పేసి చూపిస్తున్నట్లు, ఒక ఆఫర్తో ఏదో వస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. చాలా చాలా పీస్ఫుల్ ఎనర్జీతో వీళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అన్న దాంతో చాలా ఒక మంచి ఎనర్జీ, ఇంకా ఇది చెప్పాలంటే అలాంటి దాంతో చాలా మెచ్యూర్డ్ ఎనర్జీతో ఈ పర్సన్ మీ సైడ్ మూవ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అందుకనే ఇది మీకు బుక్ ఎండ్కి చూస్తే ఆఫ్టర్ లాంగ్ వెయిట్ సక్సెస్ అనేది చూపిస్తుంది. ఆఫ్టర్ చాలా టైం తర్వాత మీరు కోరుకున్నది జరుగుతుంది. మీ హార్ట్ కూడా ఏంటి అని అంటే నిన్నటి రీడింగ్లోనూ దేంట్లోనూ హార్ట్ చక్ర అనేది మీకు ఓపెన్ అప్ అవుతుంది, మీరు ఎమోషనల్ ఫీల్ అవుతుందని చెప్పి వచ్చింది అనుకుంటాను, రైట్? సో ఇప్పుడు మీకు ఈ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఈ పర్సన్ నుంచి మీకు
మీకు వచ్చే అపాలజీ నుంచి, వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ సంబంధించి కూడా మీకు ఎమోషనల్లీ చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. మీ హార్ట్ చక్ర లైక్ యూనో అది ఏమంటారు, హ్యాపీనెస్తో మనం పొంగిపోతాము అని అంటారు చూడండి, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అది జరిగే ఛాన్సెస్ ఉంది. ఇదైతే చాలా కష్టం ఈ పర్సన్కి. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వీళ్ళకు ఇది ఒక స్టెప్ దిగేసి వీళ్ళు మీ సైడ్ రాబోతున్నారు అనమాట. సో కాబట్టి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు, ఇది వాళ్ళ ఫీలింగ్స్. ఓకే, సో అందుకనే ఇక్కడ స్ట్రెంత్ సిచ్యువేషన్తో వీళ్ళకి చాలా టఫ్ ఇది. వాళ్ళ ఈగోస్ని, కంట్రోలింగ్ నేచర్ని, అథారిటేటివ్ బిహేవియర్ని అన్నిటిని పక్కన పెట్టేసి సక్సెస్ కోసం బుకెన్తో మీ సైడ్ వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఇప్పుడు ఫీలింగ్స్ చూస్తే ఈ పర్సన్ ఎందుకు ఇదంతా సడన్లీ ఏంటి అని అంటే, ఈ పర్సన్కి మీ నుంచి వాక్ అవే అయిన తర్వాత, లేకపోతే మీరు వీళ్ళు ఎమోషనలీ డిటాచ్ అవ్వడం వల్ల, వీళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వనందుకు మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిన ఛాన్సెస్ చూపిస్తుంది. సో కాబట్టి 9 of Swordsతో వీళ్ళకి అసలు పీస్ లేదు. ఈ పర్సన్కి చాలా స్ట్రెస్ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు నిద్రపోవట్లేదు, సరిగా తినట్లేదు, హెల్త్ విషయంలో సరిగా కేర్ తీసుకోవట్లేదు. సడన్లీ డ్రీమ్స్ వలన మధ్యరాత్రి లేచి ఏంటి అసలు సిచ్యువేషన్ అని చెప్పేసి ఆలోచించడము, ఇదంతా చూపిస్తుంది అనమాట. స్వోర్డ్స్ కంప్లీట్లీ ఓవర్ థింకింగ్, కంప్లీట్లీ యాంగ్జియస్ ఎనర్జీ చూపిస్తుంది ఈ పర్సన్ నుంచి. సో స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవుతున్నారు ఈ పర్సన్, ఎమోషనల్ స్ట్రెంగ్త్. అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే రియలైజ్ అవుతుంది వీళ్ళకి, ఈ పర్సన్కి. అండ్ ఇంకోటి, ఈ పర్సన్ ఏదో జస్ట్ ఊరికే వీళ్ళు మీకు కపుల్ కూడా అయ్యిండొచ్చు, మీరు ఒకవేళ సపరేషన్లో ఉంటే ఈ పర్సన్ లైక్ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నట్లు కూడా అనమాట. ఓకే, సో జస్ట్ ఎవరైనా అలా క్వశ్చన్ పడుతుంటే వాళ్ళ కోసం కూడా ఇది నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్, ఎన్వైర్న్మెంట్ అంటే అవతల రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, వర్క్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఇలాంటి ఎక్స్టర్నల్ సిచ్యువేషన్కి దానికి సంబంధించి వీళ్ళు అంటే అది చూస్ చేసుకోవడము, ఆ సిచ్యువేషన్ని చూస్ చేసుకొని నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అనుకునేది చూపిస్తుంది అనమాట. అయితే వీళ్ళకి ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ ఇక్కడ చూస్తే మీరు, ఈ మొత్తం అంతా డార్క్ అయిపోయింది వీళ్ళకి లైఫ్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి. ఏదైతే బిలీవ్ చేసి వెళ్ళారో అక్కడి నుంచి వీళ్ళకి మాటలు అనిపించుకోవడం లాంటిది, ఆ సిచ్యువేషన్ అంతగా హ్యాపీగా లేదని చెప్పేసి రియలైజేషన్ నడుస్తుంది. అందుకనే రెజరెక్షన్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే, వీళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు ఫైట్ చేసింది వీళ్ళు రాంగ్ సిచ్యువేషన్ కోసం సంబంధించి. అంటే అలా అని చెప్పి మనం అవతల పర్సన్ రాంగ్ అని కూడా చెప్పలేము జనరల్గా. బట్ ఏంటి అని అంటే, మిమ్మల్ని కూడా హర్ట్ చేశారు, రైట్? ఫైట్ చేయడము, మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అన్నట్లు మీరు ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారు, రైట్? అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది తెలుసుకుంటున్నారు, వీళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళు అవతల వాళ్ళని సపోర్ట్ చేస్తే మిమ్మల్ని మాత్రం అలా చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో కాబట్టి వీళ్ళకి 9 of Swordsతో నెక్స్ట్ 24 hours ఈ పర్సన్ అసలు హ్యాపీగా లేరు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఫైట్స్ చాలా చాలా నడుస్తుంది. ఇవన్నీ ఎండ్ చేసేసేయాలి ఈ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి మీతో ఈ కనెక్షన్లో ఇంకొకసారి సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో వస్తున్నట్లు చూపిస్తుంది. ఈ కనెక్షన్లో మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది, మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేస్తే ఈసారి అర్థం చేసుకొని నేను కూడా ఎఫర్ట్స్ చూపిస్తాను ఈగో బిహేవియర్తో కాకుండా అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో యాక్చువల్లీ చాలా వరకు ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్లో కూడా రీడింగ్స్లో జడ్జ్మెంట్ కార్డ్ చాలా వచ్చింది. చాలా వరకు చాలామంది కలెక్టివ్లో ఏంటి అని అంటే, సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్ అనమాట. అక్వేరియస్ సీజన్లో ఉన్నాం, రైట్? మనము అక్వేరియస్ సీజన్లో ఉన్నామంటే చేంజ్ రావాల్సిందే. అన్నెసరీ బిలీవ్స్, యూనో లోవర్గా ఆలోచించే వైబ్రేషన్స్, తక్కువగా ఆలోచించే తనం ఉంటుంది చూడండి, అవన్నీ ఎండ్ అవుతుంది. అక్వేరియస్ వచ్చేసి న్యూ థింగ్స్, ప్రతిదానికి న్యూ దానికి కొత్త దానికి స్టార్ట్ అనమాట. సో అందుకనే నేను ఈవెన్ రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా, ఈవెన్ పర్సనల్గా కూడా చూస్తున్నాను ఈ చేంజెస్ కలెక్టివ్లో. సో సెకండ్ ఛాన్స్ తీసుకోవడం అనమాట. సో ఈవెన్ మీ పర్సన్ ఫీలింగ్స్కి సంబంధించి కూడా ఇక్కడ అదే చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్కి సంబంధించి ఇంకా చాలా కష్టం అంతా ఓవర్గా థింక్ చేసింది, అన్నెసరీ డిస్టర్బెన్సెస్ అంతా. సో కాబట్టి ఇంకొకసారి ఛాన్స్ తీసుకుంటే బెటర్ అన్నట్లు చూపిస్తుంది. సో అదొకటే కాదు, వీళ్ళ ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అని అంటే, ఈ పర్సన్ అనుకున్న వెంటనే ఈవెన్ యూనివర్స్ కూడా ఏంటి అని అంటే, ఎస్ ఇంకొకసారి ఛాన్స్ తీసుకో, మరి ఈసారి కలిసి వర్క్ చేయండి, ఈసారి మీ కనెక్షన్ని మరి స్టేబుల్గా మెయింటైన్ చేయండి అన్నట్లు చూపిస్తున్నట్లు ఉందన్నమాట. ఓకే,
సో ఇప్పుడు మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటి ఏం జరగవచ్చు అన్నట్లు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ కనెక్షన్ జస్ట్ స్టార్టింగే అని అంటే, ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని జస్ట్ క్యాజువల్గా అలా చూసింటే కనుక వీళ్ళు ఇంకొకసారి ఛాన్స్తో అర్థం చేసుకుందాము అన్నట్లు జరిగేది చూపిస్తుంది. ఒకవేళ కపుల్స్ మీరు కనుక స్ప్లిటప్ అయిపోయి ఏదైనా లైక్ కంప్లీట్లీ సపరేషన్ అయిపోవాలి ఇలాంటివంతా అని అంటే మాత్రం మళ్ళీ అర్థం చేసుకొని ఇంకోసారి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని కౌన్సిలింగ్ లాంటిది అలాంటి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ తీసుకొని వర్క్ చేద్దాము అని అనమాట. అండ్ ఈవెన్ కమిట్మెంట్లో కూడా సపరేషన్ లాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ ఛాన్స్ తీసుకుందాం అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది కలెక్టివ్స్ ఎనర్జీస్లో. సో కాబట్టి ఏ సిచ్యువేషన్లో మీరున్నా, ఈవెన్ అది చిన్న స్టార్ట్ అయినా సరే మీ కనెక్షన్లో ఈ పర్సన్ ఇంకొకసారి ముందుకు రావాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఉంది. అందుకనే ఇది ఆఫ్టర్ లాంగ్ చాలా ట్రై తర్వాత, చాలా వెయిట్ తర్వాత ఇది సక్సెస్ మీకు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అందుకే మీకు హార్ట్ చక్ర చాలా అంటే ఓపెన్ అప్ అవ్వడము, ఈ హ్యాపీనెస్ వచ్చిందని చెప్పేసి అనుకోవడం అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది, ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో తిరిగి రావాలనుకోవడానికి, ఈ కనెక్షన్లో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకోవడానికి. ఏంటి అని అంటే వీళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్తో అంటే వీళ్ళ ఇంకా ఎవరో వచ్చారు మీ లైఫ్లోకి, ఎవరో రాబోతున్నారు, ఇప్పుడు కాంపిటీషన్ ఏదో ఉంది వీళ్ళకు అన్నట్లు అనమాట. అంటే ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ చేజారిపోతున్న సిచ్యువేషన్, ఇంకా వీళ్ళు కనుక ఏది చేయకపోతే మీరు వీళ్ళ నుంచి దూరం అయిపోతారు అని చెప్పేసి వచ్చిన రియలైజేషన్ అనమాట. సో అలాంటిది ఏదో జరుగుతుంది, అందుకనే వీళ్ళు ఇంకొకసారి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, స్ట్రెంత్ అనేది కూడా లూజ్ అవుతున్నారు దానివల్ల. సో ఇప్పుడు మరి ఈ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ నుంచి మెసేజెస్ ఏంటి అన్నది కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి ఫీలింగ్స్, ఇదంతా ఈ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఏంటి వీళ్ళ మెసేజెస్ మీతో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది చెక్ చేద్దాము. అండ్ మీకు తెలిసిందే ఈ మెసేజెస్ నాకు కన్వర్ట్ చేయడానికి చాలా టఫ్ అవుతుంది తెలుగులోకి. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఒకవేళ నాకు చెప్పడానికి రాలేదని అంటే ఎవరైనా కింద కమెంట్లో మెన్షన్ చేయండి, మిగతా వాళ్ళకి అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దర్ పర్సన్. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ యూ. నేను ఇందాకే చెప్పాను, లాస్ట్ మెసేజ్ అదే వచ్చింది రైట్. ఏదో వీళ్ళ కాంపిటేటివ్నెస్, ఎవరో మీకు మీ లైఫ్లోకి అప్రోచ్ అవుతున్నట్లు ఏదో ఎనర్జెటికల్గా తెలిసిండొచ్చు, లేకపోతే వీళ్ళు లిటరలీ వేరే వాళ్ళు ఎవరైనా వీళ్ళతో మాట్లాడడం అది జరిగిండొచ్చు. సో దానివల్ల మిమ్మల్ని లూజ్ అవుతున్నారేమో అని చెప్పేసి ఈ పర్సన్కి భయం అవుతుంది అనమాట. అందుకనే 9 of Swords ఎనర్జీ కూడా ఇప్పుడు సిచ్యువేషన్ ఎండ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఇంకా నెగిటివిటీ పీక్స్ రీచ్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ నెవర్ లవ్ యూ అనదర్ లైక్ ఐ లవ్ యూ. ఓకే, మిమ్మల్ని ఇష్టపడినంత ఈ పర్సన్ వేరే వాళ్ళని ఇష్టపడలేకపోతున్నారు అని చెప్పేసి చూపిస్తుంది. బై ద వే నాది న్యూ డెక్ వచ్చేసింది, రేపు చేసే రీడింగ్లో మోస్ట్లీ యూస్ చేస్తాను. దాని గురించి నేను మీకు రేపు రీడింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వన్ ఆఫ్ ద టఫ్ అనమాట డెక్స్లోనే, టారో డెక్స్లో చాలా టఫ్. అఫ్కోర్స్ నార్మల్ డెక్ వచ్చేసి మనము బేసిక్ వచ్చేసి రైడర్ వెయిటే, బట్ కొన్ని డెక్స్ ఉంటుంది అసలు అది అర్థం అవ్వదు అనమాట. సో అది వచ్చింది, రేపు యూస్ చేస్తాను. దాన్ని ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, యాక్చువల్లీ చూపిస్తాను మీకు తెలుస్తుంది. సో అండ్ మెసేజెస్ వచ్చేసి యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ. ఈ పర్సన్ మీరు వీళ్ళకు చాలా అంటే సమ్ సార్ట్ ఆఫ్ వీళ్ళు మీకు మ్యాచ్ కాదేమో, మీరు వీళ్ళకన్నా హై దాంట్లో ఉన్నారేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, అదొకటి. ఇంకా ఏం మెసేజెస్ ఉన్నాయి చూద్దాము. ఐ టాక్ టు యూ లాట్ ఇన్ మై హెడ్. మీతో వీళ్ళ మైండ్లో ఎక్కువగా మాట్లాడడం అనమాట. అంటే థింక్ చేసి థాట్స్లో మాట్లాడుతూ ఉన్నారు మీతో అన్నట్లు అనమాట. ఇది మాట్లాడితే బాగుంటుందేమో, అలా మాట్లాడితే బాగుంటుందేమో ఉంటుంది చూడండి, ఆ విధంగా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇంకా లాస్ట్ 2 మెసేజెస్ చూద్దాము. ఆల్ ఐ రియల్లీ వాంట్ ఈజ్ టు సీ యూ అగైన్. ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు మీ మధ్యలో ఏదైనా సపరేషన్ ఉంది, మీరు అసలు మాట్లాడుకోవట్లేదో, కలుసుకోవట్లేదో ఇలాంటిదంటే మిమ్మల్ని మళ్ళీ కలవాలి, మీతో మళ్ళీ మాట్లాడాలి, మిమ్మల్ని ఒకసారి చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అక్వేరియస్ సీజన్ ఎండ్ అయిపోయేలోపు చాలా వరకు కనెక్షన్స్ ఒక మంచి స్టెబిలిటీకి వస్తుంది. యాక్చువల్గా మనకి ఇంకా 1 వీకే మిగిలింది అక్వేరియస్కి అయిపోవడానికి. యూ మేక్ మీ
2 వీక్స్ అనుకుంటా, యా 10 days ఆల్మోస్ట్. యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. సో వీళ్ళు యూనో ఈ సిచ్యువేషన్స్లో కొన్ని థింగ్స్ ఫీల్ అవ్వడము, ఎమోషన్స్ అవనివ్వండి, సెన్సిటివిటీ, లేకపోతే లవ్, ఏదైతే వీళ్ళ లైఫ్లో ఫీల్ అవుతారని అనుకోలేదో మీతో కనెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అలాంటి ఆ లవ్ అఫెక్షన్ అంతా కూడా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది, అంటే నోటీస్ చేశారు, వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెసొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, and I will see you in the next reading. Bye for now. Take care.